చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అనేది సామెత. నిజమే, పట్టుకోవాలి కదా. అంటే ఒక ఉపద్రవం వచ్చాక ఎందుకు వచ్చిందో అని ఆత్మవిమర్శ పరిశీలన చేసుకోవాలి. బారాసాకు ఒక ఉపద్రవం కాదు, అనేక రాజకీయ ఉపద్రవాలు వచ్చాయి. 2014లో అత్యవసర మెజారిటీతో గెలిచిన బారాసా అంటే అప్పటి తెరాస ప్రతిపక్ష నేతలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను టోకుగా కొందరిని, రిటైల్గా మరికొందరిని బెదిరించి ఇంకొందరిని తెరాసలో చేర్చుకున్నారు. ఇదే తంతు 2018 ఎన్నికల తదుపరి కూడా కొనసాగించారు. 2018 ఎన్నికల్లో బారాసా గెలుపునకు గవర్నర్ నరసింహన్ ఈసీల రూపంలో భాజపా సహకరించి తాము ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే కదా. కోవర్టులను పెట్టుకొని ఇంతేనా రాజకీయం అనుకున్నారు. తాము అభినవ రాజకీయ చాణుక్యులమనుకున్నారు. ప్రజా నిరసనలను, ప్రజా గొంతుకులను పోలీసు ఉక్కుపాదంతో అణిచివేశారు. ఇక అధికార పార్టీకి భారీగా ఆస్తులు పెరిగాయి. ఇక నాయకుల ఆస్తుల సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఇదంతా ప్రజలు మౌనంగా గమనిస్తున్నారు. ముందు భాజపాకు ఊతమిచ్చారు. 2 ఉప ఎన్నికల్లో గెలిపించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపాను దాదాపు విజయతీరం వరకు తీసుకువచ్చారు. అయితే రాష్ట్రంలో బండి సంజయ్ను భాజపా అధ్యక్షుడిగా తొలగించడంతో ప్రజలు రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ను 2023 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించారు. కర్మఫలాన్ని ఎవరైనా అనుభవించక తప్పదు కదా. అయితే తమ పాలనలో జరిగిన తప్పులు గమనించక, ఆత్మ పరిశీలన లేక, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు తిరిగి తమను అధికార అందలం ఎక్కిస్తాయని బలంగా ఇప్పటికీ నమ్మటం చాలామంది రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అధినేత కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్టు కాబడి 116 రోజులు. లోక్సభ ఎన్నికలకు ఏమాత్రం జాగ్రత్త పడిన దాఖలాలు లేవు. అధినేత కేసీఆర్ రాజకీయ చాణక్యం, బారాసాకు ఉన్న ఆస్తులు, నమ్ముకున్న సోషల్ మీడియా గట్టెక్కించలేదు. బారాసాను కనీసం ఒక్క లోక్సభ స్థానంలోనూ గెలిపించలేకపోయాయి. దారుణంగా బారాసా ఓటు శాతం 16.7కు పడిపోవడంతో ఇక శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు తమ దారి తాము చూసుకోవటం మొదలుపెట్టారు. ఇప్పటికే 7 చెయ్యి దాటారు. ఇంకో 20 మంది త్వరలో పార్టీని వీడటం ఖాయమని తెలుస్తోంది. దీనికి ప్రధానమైన కారణం బారాసా నాయకత్వమే. కనీస రాజకీయ పరిజ్ఞానం లేని మాటలతో, అహంకారపూరిత వ్యాఖ్యలతో తమను తాము పలుచన చేసుకుంటున్నారు. ఉదాహరణకు ఢిల్లీలో కేటీఆర్ ఏపీ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు వైఎస్ షర్మిల 0, వైఎస్ జగన్ హీరో అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నిజానికి బారాసాను రాబోయే రోజుల్లో మరింత పతనం దిశగా తీసుకువెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే 116 రోజులుగా సోదరి కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కేసులో రిమాండ్ ఖైదీగా తిహార్ జైలులో ఉంటే, కనుచూపు మేర బెయిలు అవకాశాలు కనిపించకపోతుంటే కేటీఆర్ తనది కాని రాష్ట్ర రాజకీయాలపై అసందర్భ వ్యాఖ్యలు వారి రాజకీయ అపరిపక్వతకు సూచిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీటులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావన వచ్చింది. ఈ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉన్నారని, ఎమ్మెల్సీ కవిత తన పిఏ అశోక్ కౌశిక్ ద్వారా 2 బ్యాగుల్లో కోట్ల రూపాయలను పంపించారని, ఆ నగదును దినేష్ అరోరాకు ఇచ్చారని, దాన్ని ఆప్ గోవా ఎన్నికల్లో వాడుకుందని ఈడీ ఆరోపించింది. మీడియా సంస్థలో ఉన్న ముత్తా గౌతమ్ ద్వారా అభిషేక్ బోయినపల్లి హవాలా ద్వారా డబ్బు తరలించినట్లు కూడా ఈడీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మొత్తం 100 కోట్లు చేతులు మారాయని, అవన్నీ గోవా ఎన్నికల్లో ఆప్ వాడుకుందని ఈడీ కోర్టుకు తెలిపింది. గత 10 రోజులుగా కేటీఆర్ ఢిల్లీలో మకాం దేనికోసం అంటూ రాష్ట్రంలో సోషల్ మీడియాలో, ప్రసార సాధనాల్లో చర్చ జరుగుతోంది. ఇక బారాసా రాజకీయ చాణక్యం ఇలా ఉండబట్టే సీఎం రేవంత్ రెడ్డి సైన్యం దూకుడుతో బారాసా ఎమ్మెల్యేలను ఆకర్షిస్తుందనేది సత్యమే కదా. నిండా మునిగాం కదా, ఇక చలియేంటి అంటున్న కేసీఆర్. దీంతో దూకుడు పెంచిన రేవంత్ సైన్యం.
మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.